హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది గుమ్మడికాయలు ఎలా వాడుకుంటే ఎన్ని విధాలుగా మనకు ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము తెలుసుకుందాము. చాలా మంది గుమ్మడికాయ తినరండి, ఇది తింటే వాతం చేస్తుంది అనేటువంటి అపోహ చాలా మందిలో ఉందండి. గుమ్మడికాయ తినడం వల్ల వాతము అలా పెరిగే అవకాశం ఏం లేదండి. దీంట్లో చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి కాబట్టి గుమ్మడికాయ తీసుకోవచ్చండి. ఏది గాని మితంగానే తీసుకోవాలండి, అన్ని తినాలి. ఇలా తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. ఇది వాడే విధానము మరియు దీని యొక్క ప్రయోజనాలు అనేది తెలుసుకుందామండి. ఒకటి, కూరగా వండి తినచ్చు అండి. అలా తింటే కంటి ఆరోగ్యానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. 2, సాంబార్ పప్పులో కలిపి కూడా తినచ్చండి. 3, సూప్ లాగా తయారు చేసుకొని తినచ్చు. లేదు, ఆవిరిలో బాగా ఉడికించి సలాడ్స్ లాగా తినచ్చు. చాలా మంది తాలింపు లాగా కూడా తింటారండి చేసి, చాలా బాగుంటది. ఇలా తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఇది తోడ్పడుతుంది. 5, గుమ్మడికాయ గింజలు వేయించి స్నాక్స్ గా తినచ్చు. ఇలా తినడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది మన శరీరంలో చాలా వరకు పెంచుతుందండి. ఇక 6, పరోటా చపాతి కూరగా వండుకొని తినచ్చు. వారానికి 2-3 సార్లు ఆహారంలో చేర్చుకొని కూడా తినచ్చండి, చాలా మంచిది. ఇలా తినడం వల్ల బరువు అనేది చాలా కంట్రోల్లో వస్తుంది. బరువు తగ్గడానికి చాలా వరకు సహాయపడుతుందండి. గుమ్మడికాయ పాయసము చాలా బాగుంటుందండి. గుమ్మడికాయ పాయసము చాలా టేస్టీగా కూడా ఉంటది, చాలా బాగుంటుంది. చేసి తినండి. దీంట్లో ఉండేటువంటి ప్రయోజనాల్ని పొందండి. మధుమేహం ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా ప్రకారము వాడాలండి. ఇలా తినడం వల్ల చాలా వరకు చాలా ప్రయోజనాలు అనేది కలుగుతాయండి. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం AK4 మల్టీ ఛానల్ ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.